చివరికి ఆ చేత బస్టాండ్ లో టీలు అమ్మిస్తావరా అంట్ల వెదవా. ముందు గీకిన గండు బిల్లి మొహంలో మొహం చూడు. పోతావురా రే, నాశనం అయిపోతావు. ఏండి సార్, ఏండి టీ 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 కావాలండి, ఎవరికండి టీ తీయండి సార్, తీయండి తీయండి, ఎవరికండి టీ 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 తీయండి బావా, ఎవరికండి బాబు టీ? నువ్వేనా? पैसे देवो जी, हमें जाना है। दिया दिया, चलो चलो। चाय पीवो जी, अच्छा चाय पीवो जी, चाय पीवो जी, अच्छा चाय पीवो जी, चाय पीवो जी, अच्छा चाय पीवो जी, चाय पीवो जी, अच्छा నీ తిక్క వేషాలు తింగర చేష్టలు చూసి ఆయనకు మతి చెల్లించిందిరా ముదనష్టకుండా కొడక. కలెక్టర్ కావాల్సిన మనిషికి పిచ్చెక్కించిన పాపిష్టి వెదవి నువ్వు. ఎర్రటి ఎండలో వేణీళ్లు పోసుకుని రగ్గు కప్పుకు తిరిగేవాడి మొహంలో మొహం చూడు. పోతావు రే, నాశనం అయిపోతావు. ఇంత లేట్ అయిందే? మా పక్కింటి ఆవిడ గోంగూర పచ్చడి చేస్తుంది, ఆయన రమ్మంటే వెళ్ళాను. గోంగూర పచ్చడి మీకు ఇష్టమేనా? అది నా ప్రాణం, ఆరో ప్రాణం. అసలు ఈ మధ్య సరైన గోంగూర రావటం లేదండి. నా చిన్నప్పుడు మా గుంటూరులో గోంగూర అమ్మొచ్చేది. అబ్బా, ఆకు నవరలాడుతూ ఎంత బాగుంటేదో. గోంగూర? అవును. సీత, దాన్ని రోజు బతకనివ్వను. నువ్వు మధ్యలో జోక్యం చేస్తున్నావు అంటే మరీ అంత కదా. సీత మీద చేస్తే ఊరుకోలేను. చేయదులు చేయదుల ముందు అదో నువ్వు తప్పుకో. ఇవాళ దీన్ని ఎంత చూస్తాను. అసలు ఏం జరిగిందండి? ఏం జరిగిందా? ఇది నడి వీధిలోనే తల నరికేసింది. మన వంశ గౌరవాన్ని 100 అడుగుల గోతులో కప్పెట్టింది. ఏం చేసిందండి? సిగ్గు శరం వదిలేసి ఇది ఆ లక్ష్మీపతి గారి కొడుకుని కావలించుకొని దీన్ని తప్పుకో. ఈ రాక్షసి తెలిసిందా? అంటే అంటే అప్పుడే దావానంలో ఈ వార్త ఊరం తట్టి చుట్టేసిందన్నమాట. విన్నావే? పద అందరం కట్టకట్టుకు చద్దాం. అందరూ చావడం దేనికి? తప్పు చేసింది సీత. అందరం కలిసి సీత గొంతులు చంపేద్దాం, ఓకే? కానీ చంపేయవలసినంత తప్పు సీత చేసిందా అని ఒక్క క్షణం ఆలోచిద్దాం. సీత సుందరాన్ని ప్రేమించింది, అంతే కదా? అంటే మీ దృష్టిలో ప్రేమ ఓ నేరం, ప్రేమించడం ఘోరం, అవునా? చెప్పండి. అదే గనక తప్పైతే అలాగే అందరం కలిసి సీతను చంపేద్దాం. కానీ నా బాధ కూడా అర్థం చేసుకో కృష్ణ. దీన్ని ఆ సుందరానికి ఇచ్చి పెళ్లి జరిపించాలంటే పట్టంగా లక్షలు లక్షలు గుమ్మరించాలయ్యా. అంత డబ్బు నాకెక్కడిది? అద్దె కట్టడానికే కాలు చేయాడని వాడిని. మీ భయం కట్నం విషయంలో తప్ప
వాళ్ళిద్దరు పెళ్లి జరిపించడంలో మరో అడ్డేమీ లేదు కదా? వాళ్ళిద్దరూ మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు నేనెందుకు అడ్డుపడతానయ్యా? కానీ కానీ ఆ కట్నం డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురాను? ఆ విషయం నాకు వదలండి. లక్ష్మీపతి అడిగినంత కట్నం ఆయనకు అందజేసే బాధ్యత నాది. చెల్లి పెళ్లికి ఆ మాత్రం బాధ్యత వహించే స్తోమత నాకుంది. ఇది మరీ చేదస్తమా సుబ్బారావు? పెళ్లి రోజు ఇవ్వచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత డబ్బు? ఏమిట్రా, నీకు డబ్బక్కర్లేదా? నువ్వేనా ఆ మాట అన్నది? నీ నాలిక పీలికలవ్వా. శవం మీద కప్పిన గుడ్డెత్తుకెళ్ళిపోయి చొక్కాలు కుట్టించుకునేవాడి మొహంలా మొహం చూడు. రే, నాశనం అయిపోతావు. ఎప్పటికైనా ఇవ్వాల్సిందే కదండి. అవును, నాదో చిన్న సందేహం. ఉన్నట్టుండి ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? మనలో మన మాట. అదే నాతో పాటు ఆర్టీసీలో పనిచేసే స్నేహితులందరూ కలిసి తలో చేయి వేసి అవసరానికి ఇంత డబ్బు ఇచ్చి ఆదుకునే స్నేహితులు ఉన్నారంటే మరి అది నీ మంచితనమే. ఏమిటోనయ్యా, సీతను చూసినప్పుడల్లా అనిపించేది నాకు, మా సుందరానికి ఈ బంగారు బొమ్మనే చేసుకోవాలి అని. తిన్నారుగా, వాళ్ళ పెళ్లి అయిపోతుంది. కాస్త అయితే అదిగో ఆ పిల్లల పెళ్లిళ్ళు కూడా అయిపోతాయి. మనం మాత్రం ఇంతే, నాకు తెలుసు. ఆవేశపడకు అలకనంద. మన పెళ్లికి నేను మాస్టర్ ప్లాన్ వేశాను. హెడ్ మాస్టర్ ప్లానే కదా. ప్రిన్సిపాల్ ప్లాన్. 1, 6, 32, 213. రండి. పెళ్లికి ఎంత ఖరీదైన బట్టలు వేసుకొస్తారా? వా, దొంగలు ఎత్తుకుపోరు. లోపల మా బావున్నాడు. మీ బట్టలు నాకు ఇచ్చేసి ఈ గోచి పెట్టగలండి. గోచి ఫ్రీగా ఇస్తా, మీ బట్టలు నాకు ఇచ్చేయండి. ఆగండి, ఏమిటిది? ఇక్కడ జరుగుతుంది ఎవరి పెళ్లి? నా పెళ్లి మా మాస్టర్ పెళ్లి. అంటే మీరందరూ కలిసి కుట్ర పన్ని నా వెనకాల ఇంత నాటకం నడిపించారన్నమాట. రేయ్, నేనే వేళ్లకు తెలియకుండా గోళ్లను కత్తిరించేయగల మనిషిని. నన్ను మోసం చేసే మగారు ఇంకా పుట్టలేదురా. నా ముందే కుప్పి గంతులేస్తారా? పద, అసలు నీ పెళ్లి కూడా జరగడానికి వీల్లేదు. పద. లక్ష్మీపతి గారు, మీకు దండం పెడతాను. జరుగుతున్న శుభకార్యాన్ని ఆపు చేయకండి. కాస్త శాంతించండి ప్లీజ్. ఒకసారి తేను తొట్టగదిపాక ఇంకా శాంతి ఏమిటయ్యా? శాంతి. ఓ చిన్న బీద కుటుంబీకుణ్ణి, దయచేసి నన్ను కనికరించండి. ఈ పెళ్లి జరిగిపోనివ్వండి. ఇలా కాళ్ళు గడ్డాలు పట్టుకుంటే లాభం లేదయ్యా. ముహూర్త సమయానికి ఇస్తానన్న ₹1,00,000 నా చేతుల్లో పోయి అప్పుడు ఆలోచిస్తాను. ఆ డబ్బు మొత్తం ముందే తీసుకున్నారు కదండి. తీసుకున్నానా? నేను నీ దగ్గర డబ్బులు తీసుకున్నానా? అమ్మో అమ్మో, ఎంత గుండెలు తీసిన బంటువయ్యా. ఎప్పుడు ఇచ్చావుట? లక్ష్మీపతి గారు, వద్దు, దయచేసి అలా మాట్లాడకండి. గుళ్ళో ఉన్నాం, నిజం చెప్పండి. నేను మీకు ప్రధానం రోజు ఆ డబ్బంతా ఇచ్చేయలేదు. లేదు, నేను నీ దగ్గర పైసా తీసుకోలేదు. అసలు నువ్వు నాకు డబ్బులు ఇచ్చావనడానికి సాక్షులెవరు? మాట్లాడు. మాట పడిపోయిందే. నువ్వు నాకు డబ్బులు ఇచ్చావనడానికి సాక్షులెవరు? నేను. నువ్వు నోరు మూయరా మేస్తారు వెధవా. రేయ్, నీ కుట్రేమిటో నాకు ఇప్పుడు అర్థమైందిరా. బంగారు పిచ్చుకను పడితే లక్షలాస్తిని మింగేయచ్చు కదా అని దురాశతో నా ఇంట్లో చేరి నా కూతుర్ని వల్ల వేసుకున్నావు. లక్ష్మీపతి గారు, మర్యాదగా మాట్లాడండి. నేనెవరిని మోసము చేయలేదు, కుట్ర పనలేదు. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఓ రోజున మీరే నా చేతులు పట్టుకుని బతిమాలారు. మర్చిపోయారా? రేయ్, మాస్టారుగా నువ్వు ఆడిన నాటకానికి పడిపోయానేమో గాని నన్ను దెబ్బతీసిన ఆస్తిని మింగేయాలన్న నీ ఆలోచనకు మాత్రం పడిపోనరా నేను. మీ ఆస్తి కాజేయాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నేను అదరా సుందరం. ఆగు సుందరం, కోపం నా మీద అయితే వాళ్ళ పెళ్లిందుకు ఆపడం? అది నా ఇష్టం. నీలాగా నాటకాలు ఆడేవాళ్ళంటే గిట్టదు. పదా. ఆగండి, ఈ పెళ్లి జరిగి తీరాలి. జరగదు కాక జరగదు. జరుగుతుంది, నేను జరిపిస్తాను. కానివ్వండి. మా విషయాల్లో జోక్యం కలగ చేసుకోవడానికి నువ్వెవడురా? పోతలకి. ఇంకొకసారి మా వైపు కన్నెత్తు చూసావో నిన్ను. లక్ష్మీపతి, నీ కాల కుర్రాడి మీద పడింది అంటే నా చేతుల్ని మెడకి బిగుసుకుంటాయి. అయ్యా, ఇతను నర్మయ్, నిన్నటి దాకా ఈ కుర్రాన్ని నా ముందు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడావు, ఆకాశానికి ఎత్తేశావు. ఆనందించాను. నీ కూతుర్ని తనకిచ్చి పెళ్లి చేస్తాను అన్నావు, సంబరపడ్డాను. ఇప్పుడు పెళ్లి పీట్ల మీద కూర్చుని తనడానికి కాలెత్తావు. నేను ఈ పెళ్లికి పెద్ద మనిషిగా వచ్చాను. అది నువ్వు ఆహ్వానిస్తేనే వచ్చాను. నా కళ్ళ ముందే ఇలాంటి దారుణమైన చర్యలు జరిగితే నేను సహించలేను. నీతనేది నీకు లేకపోయినా నాకుంది లక్ష్మీపతి. అండర్స్టాండ్?
అది నిజమేననుకోండి, కానీ నా పిల్లని చూస్తూ చూస్తూ ఈ బికారి వెధవకి Shut up! ఇంకా తెరవకానవరు నెల రోజుల నుంచి కడగని కక్కు సువాసన కొడుతోంది. మూసై అంతే. చూసావా, అది అది లక్ష్మీపతి క్యారెక్టర్. ఇప్పుడు ఉన్న పడంగా నువ్వు నా కొడుకువి అని నేనన్నా, నిన్ను దత్తత చేసుకుంటానన్నా, నీ కాళ్లత నాలికతో తుడిచి శుభ్రం చేసి అల్లుడు అని గావు కేకబెట్టి మరీ కౌగలించుకుంటాడు. బట్ నీకు ఆ ఛాన్స్ లేదు. సత్యం గారు, మీరు నన్ను చూడు మిస్టర్ లక్ష్మీపతి, నేనెంత మంచివాణ్ణో అంత చెడ్డవాణ్ణి, ఎంత నెమ్మదస్తున్నో అంత రాక్షసుణ్ణి. అన్యాయం జరుగుతోంది అంటే అవతలవాడు దేవుడైనా సరే డొక్క చించేస్తాను. నా సంగతి వదిలేయండి. మీరే కనుక నా స్థానంలో ఉంటే ఏం చేస్తారు? ఈ పెళ్లికి అంగీకరిస్తారా? ఓ దిక్కు ముక్కు లేని ప్రైవేట్ మాస్టర్ని అల్లుడిగా చేసుకుంటారా? నేనేం చేస్తానో నీకు తెలియదు. చెప్పినా ప్రపంచ పటంలో శ్రీలంకంతుండే నీ చిన్న మెదడుకి అర్థం కాదు. సార్, నా చెల్లి పెళ్లి ఎలాగో ఈ ముహూర్తం దాటిపోయింది. తొందరలోనే మళ్ళీ ముహూర్తం పెట్టించండి. నేను మా ఊరు నుంచి వచ్చి దగ్గరుండి మీ చెల్లెలు పెళ్లి జరిపిస్తాను. ఈ పెద్ద మనిషి మీ దగ్గర కట్నం డబ్బు మొత్తం తీసుకున్నాడు. ఆ సంగతి ఆయనే స్వయంగా నాకు చెప్పాడు. దానికి నేను సాక్ష్యం. మళ్ళీ మీ చెల్లెలి పెళ్లికి అడ్డుపడ్డాడో నా ఆస్తి అంతా అమ్మేనా సరే ఒక ఆటం బాంబు కొని వీడి బుర్ర మీద వేస్తాను. తిని అరగుండు వెతక ఏమిటి అహంకారం చేస్తా? ఏ నువ్వు తోక దాడిస్తున్నావా? పేక తెగ్గొస్తాను, జాగ్రత్త. నోరు ముయిస్తున్నా పినుగా. చేతులకి చెప్పులేసుకుని కాలి వేళ కుంగరాలు పెట్టుకున్నాడు మొహం నువ్వును. గోవిందు, నోరు ముయ్యమన్నాను. ఎందుకు చెప్పానో అర్థం చేసుకో. ఓ సామాన్య కుటుంబీకుడు సుబ్బారావు తల తాకట్టు పెట్టి ₹1,00,000 తెచ్చి రైలు ఇంజన్లో బొగ్గేసే పారం లాంటి నీ చేతుల్లో పోస్తే ఆ డబ్బు శుభ్రంగా ఇంట్లో ఇనపెట్టెలో దాచుకుని ఇప్పుడు డబ్బు ఇవ్వలేదంటావా? ఏయ్, ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతునేవాడు మొహలా మొహం చూడు. గోవిందు, ఇంతకన్నా ఒక్క ముక్క ఎక్కువ మాట్లాడావంటే నిన్ను 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 ఉద్యోగం అంతే. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నువ్వు పీకేదేంట్రా పిచ్చి కుంక? నేనే మానేస్తున్నాను ఉద్యోగం. మంచితనం మానవత్వం లేని నీ దగ్గర పనిచేయటం కంటే ఓ గోచి పెట్టుకున్న 4 పందులు పెంచుకున్న గౌరవంగా మనశ్శాంతి బతకొచ్చు. వస్తా. అలా నిప్పులు తొక్కిన గాడిదలా ఓనర్ పెట్టకు, నరాలు తెగిపోతాయి. చూడు, ఇప్పటికైనా ఎవరికైనా ఇంత సహాయం చేయటం నేర్చుకో. నీతో పాటు పైకొచ్చేది, నీకు పనికొచ్చేది అది